గమనించండి, ఆత్మ పునులై ఉండుట అని ఇక్కడ ఉంది కదా, దీనికి సమాంతరమైన వాక్య భాగము కొలస్సీలోనూ ఉంది. అక్కడ ఇదే వాక్యాన్ని, ఇదే విషయాన్ని చెప్తూ పౌలు ఏమంటారంటే చూడండి, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఇక్కడ ఆత్మతో నిండి ఉండుడి, ఆత్మతో నింపబడుతూ ఉండనని చెప్పిన పౌలు అక్కడేమంటాడు, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మరో మాటలు చెప్పాలంటే ఆత్మతో నిండి ఉండుడి అనగా దేవుని వాక్యముతో నింపబడుతూ ఉండండి అని అర్థం. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో నింపబడుతూ ఉండండి అర్థం ఏమిటంటే ప్రతిరోజు దేవుని వాక్యముతో నింపబడుతూ ఉండండి. మన హృదయము దేవుని వాక్యముతో నింపబడుతూ ఉంటే మన కళ్ళు, మన నోరు, మన చేతులు, మన కాళ్ళు, మన తలంపులు, మన ఆలోచనలు, మన ఊహలు అన్నీ కూడా పరిశుద్ధమైనదిగా, నీతియుక్తమైనదిగా ఉంటుంది. ఎందుకంటే అది వచ్చి అన్నిటినీ ఏలుబడి చేస్తుంది. కాబట్టి ప్రతిరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి కొంత సమయము కేటాయించాలి. నువ్వు బైబిల్ చదువుతున్నావంటే అర్థం ఏమిటంటే నిన్ను నీవు పరిశుద్ధాత్మతో నింపుకుంటున్నావు అన్నమాట.